ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నివాసాన్ని సందర్శించారు. పర్యటనలో భాగంగా తలబడుగు మండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కంది శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన స్వస్థలం తాంసీ మండలం హస్నాపూర్ గ్రామంలో ఆయన నివాసాన్ని సందర్శించారు. ఇక ప్రజాసేవా భవన్లో అధికారులతో కలిసి మంత్రి జూపల్లి కంది శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ప్రజాపాలనలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. మరోవైపు గత 10 ఏళ్లలో తెలంగాణలో ఏకచక్రాధిపత్యం నడిచిందని, ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమని అన్నారు మంత్రి జూపల్లి. కానీ అంత గొప్పగా పరిపాలించినని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత చెప్పుకున్నా రిజల్ట్ చూస్తే ముఖ్యమంత్రి పరిపాలన 10 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు 75,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్లు పోయింది. ఈ 8 లక్షల కోట్లకు ఈ రోజున ప్రభుత్వం చెల్లిస్తున్న ఇన్స్టాల్మెంట్స్ బాకీ ఈఎంఐస్ నెలకు 6,000 కోట్ల రూపాయల పైసలకు అరౌండ్ 6,500 crores, అంటే సంవత్సరానికి సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఈ 1.5 సంవత్సర కాలంలో 75,000 కోట్ల రూపాయల సంవత్సరం కంటే సుమారుగా 1,10,20,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క ఇంట్రెస్ట్ కు ఈఎంఐస్ ఇన్స్టాల్మెంట్ కట్టే కాదు జరుగుతూ ఉంది. అంటే ధనిక రాష్ట్రం అప్పచెప్తే హైదరాబాద్ రాజధానిగా హైదరాబాద్ ఆదాయం మొత్తం తెలంగాణ మనం ఖర్చు పెట్టుకుంటున్నా కూడా 8 లక్షల కోట్లు